నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ అనూహ్యబంధం. రచించిన వారు చిలకమర్రి రాజేశ్వరి గారు. నేనుండేది గేటెడ్ కమ్యూనిటీలోనైనా ఉద్యోగరస్తురాల్ని కావడంతో నాకెవరూ స్నేహితులు కాలేకపోయారు. అందులోనూ స్వతహాగా నేను బీడీఎస్తురాల్ని కావడంతో చొరవ చూపి ఎవరితోనూ పరిచయం పెంచుకోలేకపోయాను. ఆ రోజు మామూలుగా ఆఫీస్ నుంచి వచ్చి ఇంటి తాళం తీస్తున్నాను. ఎవరో పిలిచినట్టనిపించి వెనక్కి తిరిగి చూశాను. నేనేనమ్మా పిలిచింది. మేము మీ ఎదురింటోకి అద్దెకి వచ్చాము. పరిచయం చేసుకుందామంటే నీవెప్పుడూ దొరకటం లేదు. అందుకే ఇవాళ ఎలాగైనా పరిచయం చేసుకోవాలని నీకోసం కాపు కాశాను. నా పేరు సావిత్రి. మా వారు రిటైర్ అయిపోయారు. మా సొంత ఊరు విజయనగరం. మొన్నటిదాకా అక్కడే ఉన్నాం. ఈయనకు కొంచెం ఒంట్లో బాగాలేకపోతే అక్కడ ఒకళ్ళు ఎలా ఉంటారని మా అబ్బాయి ఇక్కడ ఇల్లు అద్దెకు తీసుకుని మమ్మల్ని బలవంతంగా తీసుకువచ్చేశాడు. అయ్యో నా మతి మండ. ఆఫీస్ నుండి ఇంటికి ఇప్పుడే వస్తే నేను నిన్ను ఇంట్లోకి వెళ్ళనీయకుండా నిల్చోబెట్టి నా సోది చెబుతున్నాను. నీకేం పని ఉందో ఏమో చూసుకోమ్మా. నీ సెలవు రోజున తీరిగ్గా మాట్లాడుతాను అని ఆవిడ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఆవిడ మాటల్లోని ఆప్యాయత నన్ను కట్టిపడేసింది. ఆ తరువాత నా ఆఫీసు హడావిడిలో నేను ఆవిడ విషయమే మర్చిపోయాను. ఆదివారం రానే వచ్చింది. ఆ రోజు ఉదయం మా గేటెడ్ కమ్యూనిటీలో కూరలమ్మే అమ్మాయి వచ్చిందేమోనని చూడటానికి కారిడారు చివరకు వెళ్ళాను. మా ఇంటికి కారిడారు చివరికి మధ్యలోని ఆంటీ వాళ్ళుంటున్నది. ఆవిడ నన్ను చూసి, ఏంటమ్మా ఇవాళ సెలవే కదా, రా కూర్చో అని లోపలికి పిలిచారు. నేను అయిష్టంగానే లోపలికి అడుగుపెట్టాను. ఎందుకంటే నేను కొత్త వాళ్లతో మాట్లాడటానికి ఇబ్బంది పడతాను. కాఫీ తాగుతావా అని ఆంటీ అడిగారు. లేదాంటీ వద్దు అని మొహమాట పడుతూ వదిలిచ్చాను. ఆవిడ ఒక పళ్ళెంలో సున్నుండలు జంతికలు పట్టుకువచ్చి, ఇవి తిను బాగుంటాయి అని నా ముందు ఉంచారు. కాదనలేక తీసుకున్నాను. రోజు చూస్తుంటాను నువ్వు పరుగులు ఉరుకులతో పనులు చేసుకుని ఆఫీస్కి వెళ్లడం. ఇంట్లో పని అంతా నువ్వే చేసుకుంటావా? లేదంటీ పనమ్మాయి వచ్చి గిన్నెలు కడగటం ఇల్లు తుడవటం చేస్తుంది. చాకలి వస్తుంది బట్టలు ఉతకడానికి. ఇంట్లో ఉంటున్న వాళ్లే వంట మనిషిని పెట్టుకుంటున్నారు. ఉద్యోగం చేస్తూ కూడా వంట నీవే చేసుకుంటున్నావంటే నీ ఓపికకి మెచ్చుకోవచ్చు తల్లి. ఆవిడ మాటలు నాకు ముఖస్తుతి కోసం అన్నవిగా అనిపించలేదు. ఆవిడ మాటల వెనుక అమ్మ మనసు కనిపించింది. ఇంకా వెళ్తాను ఆంటీ, పనులన్నీ అలాగే ఉన్నాయి అని లేచాను. అవును, మీకు వారానికి వచ్చే ఒకరోజు సెలవుకి చేసుకోవలసిన పనులు చాలా ఉండి ఉంటాయి. రోజు ఆఫీస్కి ఇంటి పని చేసుకుని హడావిడిగా పరుగులు పెట్టడం తప్పదు. ఇవాళన్నా నెమ్మదిగా చేసుకుని కొంచెం విశ్రాంతి తీసుకో. ఎప్పుడైనా ఖాళీ ఉంటే రామ్మా, కాసేపు కూర్చొని వెలుదువు గాని అని అన్నారు. సరే ఆంటీ అలాగే అని చెప్పి ఇంటికి వచ్చేశాను. ఎందుకో తెలియదు కానీ ఆంటీ నాకు చాలా నచ్చేశారు. ఆవిడ అంటే తెలియని అభిమానం ఏర్పడింది. నేను కొత్త వాళ్లతో ఎక్కువ మాట్లాడలేను, సంభాషణను పెంచలేను. కానీ ఆంటీతో మాట్లాడుతుంటే నాకు ఎన్నో ఏళ్ల నుంచి తెలిసిన వాళ్లతో మాట్లాడినట్టే అనిపించింది. తరువాత ఇంకో 2 సార్లు ఆంటీతో మాట్లాడడం జరిగిన తర్వాత నాకు తెలియకుండానే ఆంటీతో గడిపే సమయం కోసం ఎదురు చూడటం మొదలుపెట్టాను. ఆవిడతో మాట్లాడిన కాసేపు ఏదో తెలియని ఆనందం కలిగేది. నిజంగానే ఆవిడకు నాలో నచ్చిన విషయమేమిటో తెలియదు. నా మీద ఆవిడ ఎందుకు అంత ఆప్యాయత కురిపించేవారో కూడా నాకు అర్థం కాలేదు. కానీ ఆవిడ మనసులో నాకున్న స్థానం నాకెంతో సంతోషాన్ని కలిగించేది. ఆ మరుసటి రోజు నుండి ఆఫీస్కి వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు ఆంటీ ఉన్నారా లేదా అని గమనించడం మొదలుపెట్టాను. ఆవిడ కనిపిస్తే ఏదో ఉత్సాహం, కనిపించకపోతే ఏదో నిస్పృహ కలిగేది. ఇలా కాలం గడుస్తుండగా వరుసగా 2 వారాలు ఆంటీ కనిపించలేదు. వాళ్ళ ఇల్లు తాళం వేసి ఉండటం గమనించాను. ఆ 2 వారాలు నాకేం తోచలేదు. ఆమె రాక కోసం నిరీక్షించసాగాను. ఆ రోజు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి ఆంటీ కనిపించారు. తెలియని ఆనందం కలిగింది. ఎక్కడికి వెళ్లారు ఆంటీ? ఇన్ని రోజులు మీరు లేకపోతే నాకేం తోచలేదు అంటూ ఆమెను కౌగిలించుకున్నంత పనిచేశాను. మా వాళ్ళందరూ కలిసి యాత్రలకు వెళుతూ మమ్మల్ని కూడా తీసుకుని వెళ్లారు. ఇదిగో నీకోసం తెచ్చాను అంటూ చిన్న కవ్వం ఇచ్చారు. అది ఎంత ముద్దుగా ఉందంటే ఆంటీ మనసులో నా మీద ఉన్న ప్రేమ కనిపించింది. ఎంతో భద్రంగా దాచుకున్నాను. మళ్లీ నా జీవితంలోకి ఆనందం వచ్చింది. ఆవిడతో కబుర్లు మనసుని ఆహ్లాదపరిచి మనసులో పడ్డ శ్రమను మర్చిపోయేలా చేసేవి. ఇలా కొన్ని నెలలు గడిచాయి. ఆ రోజు ఇంటికి వచ్చేటప్పటికి ఆంటీ వాళ్ళ అబ్బాయి కనిపించారు. ఆంటీ లేరా అని అడిగితే అమ్మకు కొంచెం ఒంట్లో బాగాలేదు, అందుకని మా ఇంటికి తీసుకువెళ్లాము. ఆవిడ బట్టలు తీసుకెళదామని వచ్చానని చెప్పారు. కోలుకోగాని ఇంటికి తిరిగి వచ్చేస్తారు. అప్పుడే ఆంటీని కలవచ్చని అనుకున్నాను. వారం రోజులు దాటిపోయినా ఆంటీ రాలేదు. స్వతహాగా చనువు తీసుకునే తత్వం కాకపోవడంతో ఆంటీ గురించి ఎవరిని అడగలేకపోయాను.
ఆంటీని చూడటానికి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేకపోయాను. ఇంకో వారం గడిచింది. ఇంకా నా వల్ల కాలేదు. ఇవాళ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు ఆంటీని చూడాల్సిందేనని నిశ్చయించుకున్నాను. అయితే ఆఫీస్కి వెళ్లిన గంటలోనే ఆంటీ శాశ్వతంగా ఈ లోకానికి దూరమైనారనే వార్త నన్ను దిగ్భ్రాంతురాల్ని చేసింది. ఆంటీ దూరమైన తరువాత కానీ ఆవిడ నాకెంత దగ్గరయ్యారో అర్థం కాలేదు. ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే, నేనే కాదు, మా గేటెడ్ కమ్యూనిటీలోనే ఎంతోమంది ఆంటీ అభిమానులే ఎంతమందికి దగ్గరయ్యారు, ఎంతమంది మనసులను గెలుచుకున్నారో. అందరూ ఆవిడ జ్ఞాపకాలను వల్లించేవారే. ఆంటీలో ఉన్న మరో మంచితనం తన బాధను ఎవరికీ చెప్పకుండా ఎదుటివారి మనసు తన మాటలతోనే గెలుచుకోవడం. ఆవిడ కొన్నాళ్లుగా ఒక ప్రాణాంతరకరమైన వ్యాధితో బాధపడుతున్నారనే విషయం ఆమె మరణం తర్వాత కానీ మాకెవ్వరికీ తెలియలేదు. ఎప్పుడు మీరెలా ఉన్నారని ఎదుటివారి యోగక్షేమాలు కనుక్కోవడం, వారితో సరదాగా మాట్లాడడం తప్ప తన బాధలని ఎవ్వరికీ చెప్పకపోవడం, ఎవరి దగ్గర నుంచి సానుభూతిని ఆశించకపోవడం ఆవిడ గొప్ప గుణం. ఆవిడ ఒక చైతన్య స్రవంతి. ఆవిడతో 5 నిమిషాలు మాట్లాడితేనే మనసులో తెలియని ఉత్సాహం కలుగుతుంది. మన మనసుకు నచ్చేవారు దొరకడం కూడా అదృష్టమైతే అకస్మాత్తుగా వారిని పోగొట్టుకోవడం ఎంతో దురదృష్టం. ఆంటీ నా మనసులో వేసిన ముద్ర ఎలాంటిదంటే, ఆవిడ భౌతికంగా నా చెంత లేకపోయినా నా తలుపుల్లో సజీవంగా ఇప్పటికీ ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు. కొన్ని జ్ఞాపకాలు ముళ్ళలాంటివి, ఎదని గుచ్చి బాధ పెడుతూనే ఉంటాయి. కొన్ని జ్ఞాపకాలు పూలలాంటివి, ఎప్పుడు గుర్తుకు వచ్చినా మనోరంజకంగా ఉంటాయి. ఆవిడ జ్ఞాపకం రెండో కోవకి చెందినది. అది దివ్య సౌగంధిక పుష్ప పరిమళ భరితమైనది. కథ సమాప్తం. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.